అండి నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చెప్పబోయే ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఈ రెసిపీ చూసిన తర్వాత పక్కాగా 100% మటన్ బిర్యానీ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. అండ్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి. అండ్ మటన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్కి అయితే ఒక గిన్నె తీసుకున్నానండి. అందులో ఒక 3/4 కప్ వరకు అయితే పెరుగు తీసుకున్నాను. ఇది బాగా కలుపుకోవాలండి. కలుపుకొని నేను అంటే 1/2 kg మటన్తోనే బిర్యానీ చేస్తున్నానండి. సో దానికి పెరుగు అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మాకైతే ఇది సరిపోతుంది. సో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా. అన్ని మసాలాలు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా మొత్తం పెరుగులో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకు గ్రేవీ అనేది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది ఉంటుందండి. సో ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ని మరీ చిన్నవి కాకుండా అలానే పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేయించుకోవాలండి. ఇప్పుడు ఈ మటన్ గ్రేవీలో ఇందులోకి వేసుకోవాలండి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. అలానే తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పుదీనా, 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర వేసుకోవాలి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు టైం ఉంటే 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేకపోతే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ 1/2 kg మటన్కి నేనైతే ఒక 4 కప్స్ వరకు అయితే రైస్ తీసుకుంటున్నానండి. అంటే నేను చూపిస్తున్న కప్తో అయితే 4 కప్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇలా కడిగేసిన తర్వాత ఇది కూడా టైం ఉంటే 1 అవర్ వరకు నానబెట్టుకోండి. లేకపోతే 30 మినిట్స్ వరకు అయినా నానబెట్టుకోండి. నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక 3 బిగ్ ఆనియన్స్ తీసుకొని ఇలా ఒక స్లైసర్తో ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు బ్రౌన్ ఆనియన్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి. సో మనం చాక్తో కట్ చేసుకునే దానికి దీంతో తురుముకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలా చేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ బ్రౌన్ ఆనియన్ అనేది కూడా చాలా క్రిస్పీగా వచ్చి చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హైలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనకు ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాని వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చాలా క్రిస్పీగా కూడా రెడీ అయినాయండి ఆనియన్స్. సో ఇదంతా మనం వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో కొంచెం ఆయిల్ ఉంది, అలానే ఆనియన్ కూడా ఉంచేసాను. సో ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 మినిట్ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలండి. వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఇది కూడా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఆలోపు వేరే గిన్నెలో మనం అంటే రైస్కి రెడీ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులో కూడా హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను 4 కప్ రైస్కి 6 కప్ వరకు అయితే వాటర్ పోసేసి అంటే 80% వరకు అయితే కుక్ చేసేస్తున్నానండి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. అలా చేసుకుంటే ఏంటంటే మనం ఇంకా వాటర్ తీసేయాలని అవసరం ఉండదు. ఇలా కుక్ చేసుకున్న దాన్ని తర్వాత మనం దమ్ చేసుకోవచ్చు. సో ఇటు మటన్ కూడా ఒక 5 మినిట్స్ ఉడికిపోయిందండి. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 to 8 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ బాయిల్ అయిపోయి రైస్ కూడా వేసేసామండి. ఇది కూడా ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ కాస్త ఇంకిపోయిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత మనము ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో చేసుకోవాలి. ఇది ఫుల్గానే మొత్తం అంటే కుక్ చేసుకుంటే 80% కుక్ అవుతుందండి. ఎందుకంటే వాటర్ అనేది తక్కువ పోసాం కదా. సో ఇలా కుక్ చేసుకోవాలి మనము. చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇందులో ప్రెషర్ మొత్తం పోయిందండి. మటన్ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది.
సో క్యాప్ తీసి చూస్తే ఇలా ఉందండి. అయితే ఇందులో గ్రేవీ కూడా ఎక్కువనే అనిపిస్తుంది కాబట్టి ఇందులో కొంచెం గ్రేవీ తీసేస్తున్నానండి. ఒక బౌల్‌లో తీస్తున్నాను. ఈ గ్రేవీ వచ్చేసి నేను తర్వాత రైస్ మీద యాడ్ చేశానండి. మనం లేయర్‌గా వేస్తాం కదా! అప్పుడు రైస్ మీద వేసుకుంటే చాలా బావుంటది. టేస్ట్ కూడా ఉంటదండి. సో రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మటన్ కూడా ఉడికిపోయిందండి. సో ఇలా మొత్తం గ్రేవీ అనేది కూడా దగ్గరైపోయింది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇప్పుడు అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ మటన్ వేసుకున్నానండి. తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలండి. మొత్తం రైస్ వేసేసిన తర్వాత ఒకటే లేయర్ వేస్తున్నాను కాబట్టి రైస్ కూడా మొత్తం వేసేసాను. సో ఇప్పుడు ఇందులో దానిపైన ఫ్రైడ్ ఆనియన్ వేసేసాను. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న మన గ్రేవీ ఉంది కదా! అది కూడా దీని మీద వేసుకుంటే ఏంటంటే మనకు అంటే టేస్ట్ అనేది బావుంటదండి. సో ఇలా పైన మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం పాలైనా లేకపోతే వాటర్‌లో కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలండి. వేసుకొని ఇలా మొత్తం పైన పోసేసుకోవాలి. ఇలా పోసేసిన తర్వాత ఇదొచ్చేసి ఇప్పుడు క్యాప్ పెట్టేసి 15-20 మినిట్స్ వరకు అయితే సిమ్‌లోనే ఉడికించుకోవాలండి. సో అప్పుడే మనకు అడుగంటకుండా చాలా బాగొస్తది. మీరు కావాలంటే ఆవిరి బయట పోకుండా ఒక మైదా పిండితో గానీ దేనితోనో కవర్ చేసేయండి. నేనైతే చిన్న రోల్ ఉంటే అది పెట్టేసానండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే 20 మినిట్స్ అవ్వగానే వెంటనే క్యాప్ తీయకండి. ఇంకా బంద్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత అయితే క్యాప్ తీసి చూస్తే ఇగో ఇలా బాయిల్డ్ మొత్తం బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోతుందండి. సో చూడడానికి చాలా టేస్టీ అండి. సింపుల్‌గా అండి. చాలా బావుంది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండండి. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. సో చాలా సింపుల్‌గా అంటే ఫాస్ట్‌గా రెడీ అయిపోతుంది. టేస్ట్ గానీ, ఫ్లేవర్ గానీ చాలా బావుంటదండి. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో చాలా టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.